సందర్శన ఆదాయంలో నెంబర్ 1 స్థానమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇదే వేదికగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ఈసారి వేడుకలకు సుమారు 4 లక్షల మంది వస్తారని అంచనాలతో ఏర్పాట్లు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులందరూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాతర విజయవంతానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. శివార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడతాయని అన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిమగ్నమై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులు ప్రబలకుండా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలని, స్ప్రే చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ క్షేత్రం అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఛత్తీస్గఢ్ ఎన్నో ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తుగా ఈరోజు వరకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి యొక్క జన్మదినం కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. మరి 17వ తేదీ రేపు శివరాత్రి మరి ఇవాళనే రావడము, మరి మన వెలుగాడ నుంచి మనందరి తరఫు ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ గుడి చెరువు 35 ఎకరాలు మనకు జాగా స్థలం దక్కించింది. అంతకుముందు ఇక్కడ కూడా చెరువు ఉండే, ఈ ఇక్కడ కూర్చోడానికి మనకు స్థలం లేనటువంటి పరిస్థితుల్లో వారే స్వయంగా ఈ 35 ఎకరాల స్థలాన్ని చెరువును మరి ముందుకు జరిపి ఆ చెరువులో నీళ్లు ఎప్పటికుండే విధంగా కార్యక్రమం నిర్వహించి ఈ స్థలము దేవాలయం